హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ఫుడ్ బ్లాగ్స్. ఈ వర్షానికి వేడివేడిగా మనం బిర్యానీ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సినవి చెక్క, లవంగ, పలావ్ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం కొంచెం తీసుకుందాం. షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే మనం ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పెరుగు, ఇవన్నీ తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. అలాగే మనం కేజీ బియ్యం చేస్తాం కాబట్టి అరకేజీ చికెన్ తీసుకుందాం. ఈ చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇవన్నీ వేసుకొని తర్వాత మనం ఈ పలావ్ మసాలాలు ఉన్నాయి కదా, చెక్క, లవంగ, జాజికాయ, షాజీరా, ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని మనం తర్వాత గరం మసాలా పౌడర్, అలాగే ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, ఇవన్నీ సాల్ట్ తగినంత కొంచెం వేసుకుందాం. అలాగే కారం ఒక స్పూన్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనాకు, ఇవన్నీ వేసుకొని మనం వీటన్నిటిని చక్కగా మొత్తం ఆ చికెన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం మనం నీట్గా మొత్తం కలుపుకుంటే దాంట్లో ఉన్న ఆ గ్రేవీ, ఆ పౌడర్స్ అన్నీ చికెన్కి పట్టి మనకి బాగా టేస్టీగా ఉంటాయి. అప్పుడు మనకి చికెన్ బిర్యానీ బాగా టేస్టీగా ఉండిద్ది. ఇలాగా బాగా కలపడం ద్వారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్, నూనె ఉంది కదా, ఆ నూనెను కూడా దీంట్లో వేసి కలపడం ద్వారా కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ నూనె వేపడం ద్వారా తర్వాత వీటన్నిటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గంట ముందు బాగుంటుంది. తర్వాత మనం బియ్యం తీసుకొని ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం బియ్యాన్ని. తర్వాత మనం కొంచెం మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా గంట ముందు, ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం. తర్వాత నానబెట్టిన బియ్యంలో చెక్క, లవంగ, పుదీనాకు, కొంచెం నూనె, ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుందాం. ఇలాగా ఈ చికెన్ ఇలాగా మగ్గుతూ ఉంది. ఇది సగం మగ్గేసరికి తర్వాత మనం మూత పెట్టేసి ఉంచినప్పుడు చికెన్ పూర్తిగా ఉడికిద్ది. ఈ విధంగా ఉడికితే సరిపోయేది మనకి. ముందుగానే మనం అన్నీ వేయటం ద్వారా చికెన్ చూడడానికి చాలా బాగుంది. ఒకవేళ మనకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం తీసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా ఉడికినప్పుడు ఈ గ్రేవీ అంతా మనం పక్కన ఆల్రెడీ బియ్యం ఉడకబెట్టి పెట్టాం కదా, ఆ బియ్యంలో వాటర్ని తీసి మనం ఇలాగా వాటర్ని పోయిన తర్వాత ఇలాగా ఉడికిన చికెన్ పైన కొంచెం జల్లి అటు ఇటుగా స్ప్రెడ్ చేసి వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మనం ఒక మూత పెట్టి పక్కన పెట్టినప్పుడు మనకి దాని మీద మనం ఒక గిన్నె పెడదాం. చూడండి, అన్నం ఇలాగొచ్చింది. ఈ బాస్మతి రైస్ మనం నానబెట్టడం ద్వారా బాగుంటాయి బియ్యం. తర్వాత మూత పెట్టేసి ఇలాగా మనం ఆవిరి బయటికి పోకుండా ఇలా గిన్నె మీద ఒక వాటర్ పెట్టి పెట్టడం ద్వారా మనకు అన్నం చూడండి పువ్వులాగా ఎలా నుంచుందో చక్కగా. ఇలాగ తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసినప్పుడు ఒక పావు గంట తర్వాత చికెన్ ముక్క అయితే చూడండి ఎలా ఉడికిందో మెత్తగా. ఇలాగా తర్వాత టేస్టీగా మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, బయట ఫుడ్ పెట్టకుండా. నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ మంచిది కావు కాబట్టి, పిల్లలకి మంచిది కాదు కాబట్టి నేను ఎప్పుడు ఫుడ్ కలర్స్ వాడను. ఇలా న్యాచురల్గానే వేస్తాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని
ఇలాగ దీన్ని మా పిల్లలకి వేసి ఇచ్చాను. వీళ్ళు చూసి ఇప్పుడు దాని టేస్ట్ చెప్తారు. వర్షానికి బిర్యానీ వేడివేడిగా చేపించుకోండి. మమ్మీ చేత బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ మేఘనా ఫుడ్ వ్లాగ్స్.